కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్‌లో 16 అయినా కూడా ఆ కేస్ కూడా సేమ్ మా యెస్. ఇంట్లోనే నేను చూసానండి. 16 అవ్వట్లేదు డాక్టర్‌కి చూపియాలా ఏంటా అని చెప్పి. కొంతమంది లైక్ జనరల్‌గా అంటే మా ఫ్యామిలీలో ఇంతే కొంచెం లేట్ అవుతూ ఉంటది. కానీ నో అదర్స్ పర్సన్ ఈస్ ఈక్వల్ అన్నది కూడా లోపల ఒక భయం అంటూ ఉంటది అవును. కదా! కరెక్ట్. సో ఇలా కూడా కరెక్ట్. మీరు అవుతూ ఉంటది. చెప్పినట్టు అవును. ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రెస్ట్ డెవలప్‌మెంట్ గనక 13 ఇయర్స్ అప్పటికి కూడా స్టార్ట్ అవ్వలేదు అంటే అది ఒక రెడ్ ఫ్లాగ్. అంటే హ్మ్. ఖచ్చితంగా డాక్టర్‌నెళ్లి కలవాల్సిన అవసరం అయితే ఉంది. హ్మ్. అసలేంటి ఫిజికల్ డెవలప్‌మెంట్ అవ్వట్లేదు అని ఒక బేసిక్ చెకప్ అంతే. అక్కడ ఏమీ చేయరు. హార్మోన్స్ చెక్ చేయడమో, అవును. లేకపోతే ఎగ్జామిన్ చేయడమో అలాంటిది ఉంటుంది. అదే విధంగా హెయిర్ గ్రోత్. హ్మ్. ఇప్పుడు కింద ప్యూబిక్ హెయిర్ గ్రోత్ లేదు ఆర్ అండర్ ఆర్మ్స్ దగ్గర హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వలేదు 13 ఇయర్స్‌కి అంటే దట్ ఈస్ వన్ మోర్ రెడ్ ఫ్లాగ్. అంటే ఓహ్! డాక్టర్‌ని కలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓహ్! ఓకే. ఓకే. తర్వాత కలిసే బదులు ముందే కలిస్తే హార్మోన్స్ చెక్ చేసుకుంటే ఏదన్నా ట్రీట్మెంట్ చేయగలిగితే బెటర్ కదా! సో, కరెక్ట్. ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈస్ ఆల్వేస్ గుడ్. హ్మ్. ఇంకా 15 ఇయర్స్ అవుతుంది. పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు అంటే మాత్రం ఖచ్చితంగా కలవాల్సిందే డాక్టర్‌ని. ఇప్పుడు ఫస్ట్ అయితే గైనకాలజిస్ట్‌నే కలవాలండి. ఇప్పుడు హ్మ్. మమ్మల్ని కలిస్తే మేము బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసి, ఎగ్జామిన్ చేసి, ఆ తర్వాత ఎండోక్రైనాలజిస్ట్‌ని కూడా లూప్‌లో పెడతాం. ఓహ్! ఈ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ గైనకాలజిస్ట్ చేయరు. ఆల్వేస్ హుహుహు. ఎండోక్రైనాలజిస్ట్ కూడా లూప్‌లో ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి వేరే ఇవాల్యుయేషన్ చేసుకోగలగాలి. ఓకే. హ్మ్. అప్పుడే మిస్ అవ్వకుండా ఉంటాయి కొన్ని కండిషన్స్. హ్మ్. గుడ్డిగా పీరియడ్ రాట్లేదు అంటే మందులిస్తే పీరియడ్స్ వచ్చేస్తాయి. ఓకే. బట్ అది కాదు గదా! న్యాచురల్‌గా తనకి బాడీ డెవలప్ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. హ్మ్. ఏదైతే హ్మ్. బ్రెస్ట్ డెవలప్‌మెంట్ కానీ, ప్యూబిక్ హెయిర్ కానీ ఇవన్నీ గ్రో అయ్యి పీరియడ్స్ ఇనిషియేట్ అవ్వడం ఒకలాగా ఉంటది.